హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. ఈరోజు నేను ఒక ప్రత్యేకమైన ప్రయాణం మొదలుపెట్టాను. ఎప్పుడూ టెక్నాలజీ కొత్త వస్తువులని చూస్తాం కదా. ఈరోజు మన సాంప్రదాయానికి, మన చేతి వృత్తికి దగ్గరగా ఉండే ఒక ఊరికి వెళ్తున్నాం. ఇది ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లాలో పెరవల మండలంలో ఉంది. ఇది ఒక వ్యవసాయ ఆధారిత గ్రామం. కానీ ఈ గ్రామం పేరు చెప్పగానే చాలామందికి గుర్తుకు వచ్చేది ఇక్కడ తయారయ్యే ఇత్తడి వస్తువులు. ఈ ఊరి పేరే అజ్జరం. ఈ గ్రామంలో దాదాపు 300 కుటుంబాలు ఇత్తడి వస్తువుల తయారీని తమ వృత్తిగా చేసుకుని జీవిస్తున్నారు. వందల సంవత్సరాల నుండి ఈ కళను తరతరాలుగా కొనసాగిస్తూ వస్తున్నారు. పదండి లోపలికి వెళ్దాం. ఇక్కడ చూస్తే కళ్ళు చెదిరాయి ఫ్రెండ్స్. ఎన్నో రకాల ఇత్తడి వస్తువులు ఉన్నాయి ఇక్కడ. పూజల కోసం వాడే గంటలు, అందమైన బిందెలు, పాతకాలం నాటి దీపాలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇలా ఎన్నో రకాల వస్తువులు ఉన్నాయి. ప్రతి వస్తువు వెనక ఎంతో కష్టం, కళాకారుల చేతి నైపుణ్యం కనిపిస్తుంది. ఇక్కడ ఇంకా చాలా వస్తువులు ఉన్నాయి. దేవుడి సామాగ్రి ప్రతి వస్తువు ఇక్కడ దొరుకుతుంది. ఈ విగ్రహాలు ఉన్నాయి, మరి ఒక మామూలుగా లేవు మాత్రం. ఇది కేవలం వస్తువులు మాత్రమే కాదు ఫ్రెండ్స్, ఇవి మన సాంప్రదాయానికి ప్రతీక. ఈ కళను తరతరాలుగా కొనసాగిస్తూ కళాకారులకి మద్దతు ఇవ్వాలనిపించింది నాకైతే. అందుకే కొన్ని వస్తువులు నేను కొన్నాను. ఇక్కడ నేను ఒక నక్షత్రహారతిని తీసుకున్నాను. వీటిని చేతితో తీసుకున్నప్పుడు నాకు ఎంతో సంతోషంగా అనిపించింది. నేను కేవలం ఒక వస్తువును కొనుగోలు చేయలేదు, ఒక కళను, ఒక సాంప్రదాయాన్ని మా ఇంట్లోకి తీసుకొస్తున్నాను అనిపించింది. ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి. ఇక్కడ వినాయకుడి బొమ్మలు, కృష్ణుడి బొమ్మలు చూస్తుంటేనే చాలా కళగా ఉన్నాయి. ప్రతి వస్తువు పూజా సామాగ్రికి సంబంధించి, పూజలకి సంబంధించిన ప్రతి వస్తువు ఇక్కడ ఉన్నాయి. అలాగే ఇత్తడి గిన్నెలు, అలాగే వెంకటేశ్వర స్వామి బొమ్మలు, వినాయకుడి బొమ్మలు, అలాగే గ్రామ దేవతలు, అమ్మవార్లు కూడా ఇక్కడ ఉన్నారు. శంకు చక్రాలు ఇవి కూడా ఉన్నాయి ఇక్కడ. నేను ఇంకా చాలా వస్తువులు కొన్నాను. ఇక్కడ పంచపాత్రలు అవి ఇంకా తీసుకున్నాను నేను. ఇలా చాలా ఉన్నాయి వస్తువులు. మాత్రం చూస్తుంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఇలా అజ్జరం వస్తే మాత్రం కంపల్సరీగా రాజరాజేశ్వరి షాప్కి కంపల్సరీగా విజిట్ చేయండి. అలాగే ఇక్కడ ఈ బొమ్మలు చూస్తుంటే మర్చిపోయింది నాకు. ఈ చేతక్కు ఇది చూడండి ఎంత బాగా తయారు చేశారో చూడండి. ఇది చేతక్కు స్టాండ్ అది చాలా బాగుందన్నమాట. నిజంగా ఆశ్చర్యం వేసింది నాకైతే. ఈ కార్ చూడండి, పాత మోడల్ కారు చాలా బాగా చేశారు. చక్రాలు కూడా నడిచేలాగా ఉన్నాయి. ఇవి చాలా బాగుంది నిజంగా. ఇత్తడితో కూడా ఇలా తయారు చేయొచ్చు అనిపించింది నాకైతే. నాకు ఇక్కడ చేతక్కు అయితే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఇది చూడండి, అచ్చం ఒరిజినల్ చేతక్లా అన్నట్టు ఉంది. ఇలా చూస్తుంటే చాలా ఉన్నాయి. ఇక్కడ రాముడి విగ్రహాలు అద్భుతంగా ఉన్నాయి. నిజంగా కళ అంటే మామూలు కళ కాదు, ఇది అద్భుతంగా తయారు చేశారు. నిజంగా చాలా బాగున్నారు. ఇలా షాప్ అంతా నేను అన్నీ చూశాను, చాలా బాగున్నాయి. కంపల్సరిగా ఇలా అజ్జరం వస్తే మాత్రం రాజరాజేశ్వరి షాప్కి మాత్రం కంపల్సరిగా విజిట్ చేయండి. ఇలా గ్రామ దేవతల విగ్రహాలతో సహా అన్ని విగ్రహాలు దొరుకుతాయి ఇక్కడ. అయ్యప్ప స్వామి విగ్రహాలు, దుర్గామాత విగ్రహాలు అన్నీ, లక్ష్మీదేవితో సహా. అలాగే ఇక్కడ నేను ఈ చెంబు చూస్తే ఫ్రెండ్స్ చాలా బాగా నచ్చింది నాకైతే. దశావతారాలన్నీ ఇందులోనే ఉన్నాయి. చాలా బాగుంది ఇది. ఈ కృష్ణుడి ఫోటో చూడండి ఎంత బాగుందో. వినాయకుడు అద్భుతంగా ఉన్నాయి. అబ్బా, మా వీడియో మాత్రం మీకు ఏదైనా నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.